ఈరోజు నీ జీవితంలో దేవుని బిడ్డగా జీవిస్తున్న భాగ్యానికి గిట్టినటువంటి సైతాను ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయొచ్చు, ఒంటెలో ఆరోగ్యం లేకుండా చేయొచ్చు, ఉద్యోగం చేసే చోట నెమ్మది లేకుండా చేయొచ్చు, బంధుమిత్రాదుల మధ్య సఖ్యత సమాధానం లేకుండా చేయొచ్చు, ఇంటిలోనే శాంతి సమాధానం లేకుండా ఎవరైతే సైతానుకు లోబడుతున్నారో వారి ద్వారా భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, బావమర్ది కావచ్చు, ఆడపడుచు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరో ఒకరి ద్వారా లేక కొందరి ద్వారా సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఆ సమస్యలు తట్టుకోలేక ఉద్యోగాన్ని విడిచిపెట్టేస్తావా? ఏ పని అయితే నువ్వు చేయాలని పూనుకున్నావో ఆ పని నువ్వు చేస్తున్నప్పుడు ఆటంకాలు, అభ్యంతరాలు వస్తున్నాయి కాబట్టి ఆ పనిని సగంలో విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అలా వెళ్ళిపోతే నువ్వు ఓడిపోతావు. నన్ను ఏం చేయమంటారు బ్రదర్? భయపడద్దు, అది దేవుడు చెప్తున్నాడు. ఆటంకాల మధ్య, అభ్యంతరాల మధ్య, అపాయము తలపెట్టే వారి మధ్య, అన్యాయం చేసే వారి మధ్య, ఏడిపించే వారి మధ్య, గేలి చేసే వారి మధ్య, నిందించే వారి మధ్య, నిరుత్సాహపరిచే వారి మధ్య నువ్వు నివసిస్తున్నప్పుడు వాటన్నిటిని చూసి నువ్వు చదువు మానేస్తే నీ భవిష్యత్తు బజార్ను పడుతుంది. ఉద్యోగాన్ని విడిచిపెడితే నీ కుటుంబము, నీ భార్య, బిడ్డలు బజార్ను పడతారు. నువ్వు చేస్తున్న పనిని మానేస్తే అప్పటి వరకు నువ్వు పెట్టిన పెట్టుబడి నష్టాల పాలవుతుంది. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నిన్ను బెదిరించే వాళ్ళు, నిన్ను హేళన చేసేవాళ్ళు, నిన్ను గేలి చేసేవాళ్ళు, నిన్ను ఏడిపించేవాళ్ళు, నిన్ను నిరుత్సాహపరిచేవాళ్ళు ఎంతమందినే ఉండనే నేను నీతో ఉన్నా, అంతిమముగా నీకు విజయాన్ని ఇస్తా.